ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడి భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం విస్పష్టంగా బయటపడింది. సామర్థ్యం పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలికాప్టర్ను తెప్పించారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ పరిశీలించి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వినియోగిస్తారు. కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్ కు స్టాండ్ బైగా ముంబై నుంచి వచ్చిన హెలికాప్టరే పుణె వద్ద ప్రమాదానికి గురైంది. గత ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్ ని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తున్నారు. ప్రతి 1000 గంటలు ప్రయాణం చేశాక దాన్ని సర్వీస్ చేయాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రొవైడ్ చేసే జిఎంఆర్ సంస్థ సర్వీస్ కోసం ముంబైకి పంపింది. సర్వీసు పూర్తయ్యేలోపు స్టాండ్ బై కోసం మరో హెలికాప్టర్ ను ఆంధ్రప్రదేశ్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే హెలికాప్టర్ సామర్థ్యం, పనితీరు అంచనా వేయడంలో అధికారులకు నైపుణ్యం లేకపోవడంతో పాటు నిబంధనలు పాటించలేదనే విమర్శలున్నాయి. సరైన హెలికాప్టర్ను ఎంపిక చేసుకోవడంలో విఫలమయ్యారు. వాస్తవానికి 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న హెలికాప్టర్ను అద్దెకు తీసుకోరాదన్న నిబంధనలున్నాయి. అంతేకాకుండా వాతావరణం సరిగా ఉందా లేదా అనే విషయంలో అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. అయితే ఏవియేషన్ అధికారులు వీటిని విస్మరించి గ్లోబల్ వెక్ట్రా అనే సంస్థ నుంచి VTGVI AW139 2008 మోడల్ హెలికాప్టర్ను విజయవాడలో ల్యాండ్ చేసుకునేందుకు ఈ నెల 24న అనుమతి తీసుకున్నారు. అదే రోజు ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత విజయవాడకు రావాలని నిర్ణయించారు. అయితే ముంబై నుంచి వస్తున్నప్పుడు పూణే జిల్లా పాడ్ గ్రామం వద్ద హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తుల నుంచి కూలిపోయింది. ఇంత తక్కువ ఎత్తుల నుంచి కూలినప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ను ఎంపిక చేసే ఏవియేషన్ అధికారులకు అవగాహన లోపం కారణంగా ఇలాంటి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు ప్రయాణించే రెగ్యులర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురి కాకపోయినప్పటికీ స్టాండ్ బై కోసం తెచ్చిన హెలికాప్టర్ కూలిపోవడంతో ఏవియేషన్ అధికారుల భద్రతా చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. I&I సంస్థలో పనిచేసే ఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఏవియేషన్ బాధ్యతలు చేపడుతున్నారు. ఏవియేషన్ పై పెద్దగా అవగాహన లేని అధికారులు బాధ్యతలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ప్రోటోకాల్ ఏవియేషన్ ఎండీగా ఒకే అధికారి వ్యవహరిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే కల్నల్ ఈ బాధ్యతలు నిర్వర్తించేవారు. అప్పట్లో వాతావరణంలో ఏమాత్రం తేడా ఉన్నా హెలికాప్టర్లో ప్రయాణానికి అనుమతించేవారు కాదు. ప్రతికూల వాతావరణం కారణంగా 3 సార్లు ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకు హెలికాప్టర్లో వెళ్లడానికి అనుమతించలేదు. అప్పట్లో అధికారులు అంత అప్రమత్తంగా ఉండేవారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాదం తర్వాత రాష్ట్ర అధికారులు హెలికాప్టర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత నియమించిన అధికారులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. Z+ కేటగిరీ ఉన్న సీఎం చంద్రబాబు విషయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏవియేషన్లో సీనియర్ అధికారులను నియమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రమాదానికి గురి కావటం, అది కుప్పకూలిపోవటం వంటి వ్యవహారాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు దాదాపుగా 16 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రయాణించే రెగ్యులర్ హెలికాప్టర్ కి స్టాండ్ బై హెలికాప్టర్ ఒకటి ఉంటుంది. ఆయనకు Z+ కేటగిరీలో ఉండటంతో పాటు NSG కవర్ కూడా ఉండటంతో, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కవర్ కూడా, బ్లాక్ క్యాట్ కమాండోలు ఉండటంతో ఆయన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే ఆయనకు సంబంధించి GMR ఏవియేషన్ అనే సంస్థ భద్రతను హెలికాప్టర్లను సమకూరుస్తుంది. రెగ్యులర్ హెలికాప్టర్ గతంలో జగన్ ఉపయోగించిన హెలికాప్టర్ ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే సర్వీస్ స్టాండ్ బై హెలికాప్టర్ ఏదైతే ఉందో దానికి స్టాండ్ బై తీసుకురావడానికి ఆ హెలికాప్టర్ ని పూణే నుంచి రప్పిస్తున్నారు. అది 16 సంవత్సరాలు పనిచేసిన హెలికాప్టర్ ని ఉపయోగించడంతో ఈ ప్రమాదానికి గురైందని భావిస్తున్నారు. పైగా ఈ హెలికాప్టర్ ఆ రోజు శనివారం నాడు ముంబై నుంచి బయలుదేరి
హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ నుంచి విజయవాడలో ల్యాండ్ కావాల్సి ఉంది. విజయవాడలో ల్యాండ్ అయ్యేందుకు కూడా ఏటీసీ నుంచి ఏవియేషన్ నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే ఈ హెలికాప్టర్ పూణే వద్ద ప్రమాదానికి గురి కావటం, అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై క్రాష్ కావడంతో ఇప్పుడు దీని చంద్రబాబు భద్రతపై సందేహాలు వ్యక్తం అవటమే కాకుండా ఎవరైతే ఏవియేషన్ అకాడమీ ఉందో వీళ్ళకి సంబంధించి అక్కడ నైపుణ్యం కలిగిన అధికారులు లేరు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అక్కడ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఉండటం, అతనికి పూర్తి అవగాహన లేకపోవటం వల్లనే భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన ఒక మాజీ కల్నల్ అక్కడ సివిల్ ఏవియేషన్ లో పనిచేసే ఉండేవారు. ఆయన అప్పటి హెలికాప్టర్లు వాతావరణం ఏమాత్రం బాగలేకపోయినా చంద్రబాబు నాయుడు ప్రయాణించేందుకు అనుమతించేవారు కాదు. ఒకసారి చంద్రబాబు నాయుడు నెల్లూరు వెళ్లాల్సిన సమయంలో వాతావరణం బాగలేదని దాదాపుగా 3 సార్లు హెలికాప్టర్ ని అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రికి వెళ్లి నచ్చజెప్పారు. ఇటువంటి అధికారులు అక్కడ ఉండాలి కానీ అలా కాకుండా ఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులు ఉండటం వల్ల ఇటువంటి లోపాలు జరుగుతున్నాయి అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గ్లోబల్ వెక్టర్ అనే సంస్థ నుంచి ఈ హెలికాప్టర్ ని అద్దెకి తీసుకున్నారు. స్టాండ్ బై గా ఉండే హెలికాప్టర్ కావటంతో ప్రమాదం తప్పిపోయింది అని భావిస్తున్నారు. ఇటువంటి అంటే రెగ్యులర్ హెలికాప్టర్ కి స్టాండ్ బై ఉంటుంది. ఈ స్టాండ్ బై హెలికాప్టర్ సర్వీస్ కు వెళ్లడంతో వేరే హెలికాప్టర్ ని తీసుకోవాలని చెప్పి అకాడమీ అధికారులు నిర్ణయించారు. అది మామూలుగా సహజంగా సీఎం భద్రతకి తీసుకునే సీఎం ప్రయాణించే హెలికాప్టర్లు 10 సంవత్సరాల లోపు సర్వీస్ ఉన్న వాటిని తీసుకుంటారు. కానీ 16 సంవత్సరాల సర్వీస్ ఉన్న హెలికాప్టర్ తీసుకోవడంతో అది తక్కువ ఎత్తులో ప్రయాణించే సమయంలో వాతావరణం బాగున్నప్పటికీ కూడా అది ప్రమాదానికి గురి కావడంతో భద్రతా అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలి అని కూడా భావిస్తున్నట్టు మనకు సమాచారం అందింది. పవన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.